వెల్కమ్ టు ఐ డ్రీమ్. పరారులో ఉన్న యూట్యూబర్ హర్ష దొరుకుతాడా దొరకడా? దేశంలో దాటి తలదాచుకుని అతన్ని పట్టుకోవడం పోలీసుల తరం అవుతుందా లేదా? అసలు బాధితురాలు డిమాండ్ ఏంటనే విషయాన్ని బాధితురాల తరపు న్యాయవాది నాగూర్బాబు గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి అడుగుదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, హర్ష కేసు తీసుకుంటే గతంలో అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ కేసులో కొలికొచ్చింది. దాని తర్వాత జానీ మాస్టర్ కేసు తీసుకుంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, అతనికి కస్టడీ తీసుకున్నారు, తర్వాత ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది. నెంబర్ 3 హర్ష. హర్ష కేసు ఎందుకు డిలే అవుతుంది అనుకోవాలండి? ఎందుకంటే ఒక రేప్ కేసులో అతను తలదాచుకోవడం అనేది, పారిపోవడం అనేది ఇంకా పెద్ద నేరం కనిపిస్తుంది. అవును. ఒకవేళ అతను తప్పు చేయనప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తను ఏం చేశాడో అనే విషయం కరెక్ట్గా చెప్తే, తన దూరం సాక్ష్యాలన్నీ కూడా చెప్తే, అంటే బడ్డిన ప్రూఫ్ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ప్రూఫ్ చేసుకుంటే పెద్ద ఇష్యూ కాదు కదా. అవును. కానీ ఎందుకండి ఈ విధంగా పారిపోయాడు అనుకోవచ్చు. అమ్మాయి ఏం అడుగుతున్నారండి? ఇక్కడ హర్ష సాయి పారిపోయే విషయాన్ని మనం చూసుకుంటే, అతను క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఒక క్రైమ్ చేశాడు అని తనకి తెలుసు కాబట్టి, ఈ క్రైమ్లో తనకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందో తనకి తెలుసు కాబట్టి, దీనికన్నా ముందు ఒక 2 ఇన్సిడెంట్లని తెలంగాణ పోలీసులు ఎలా ఛేదించారో చూశారు కాబట్టి, నార్సింగ్ పోలీసులు, అందులో ముఖ్యంగా నార్సింగ్ పోలీసులు ఎంత యాక్యురేట్గా అక్యూజ్ని పట్టుకోగలరో చూశారు కాబట్టి, ఇండియాలో ఉంటే డెఫినెట్గా హర్ష సాయి అరెస్ట్ అవుతాడు అని తనకు తెలుసు కాబట్టి దేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి చేశాడు. అండ్ దేశం వదిలిపెట్టి పారిపోయినా డెఫినెట్గా అతను ఖచ్చితంగా ఏదో ఒక రోజు అరెస్ట్ అయ్యేటట్టు చట్టాలు. ఎఫ్ఐఆర్ ఇష్యూ అవ్వగానే ఆయన పారిపోయాడని చెప్తున్నారు. అసలు ఎఫ్ఐఆర్ అవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన జానీ మాస్టర్ కేసు తీసుకోండి. రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చింది ఫస్ట్. అవును. దాదాపు ఒక 5 రోజులు ఇక్కడికి వస్తుందా జ్యుడిషియల్ నుంచి ఎంక్వైరీ చేసి బయటికి రాకుండా, అవును, తర్వాత నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేశారు. అవును. అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు పోలీసులు సాధారణంగా. అవును. మరి హర్ష కేసు అసలు ఎఫ్ఐఆర్ కాకముందే ఎలాగొచ్చేది అనుకోవచ్చు? అంటే అతనికి తనకు సంబంధించిన ఒక నిఘా వర్గాలు ఉన్నాయి తను మెయింటైన్ చేసేది. ఎలా మెయింటైన్ చేస్తాడంటే, తను ఈ క్రైమ్కి ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నారు కాబట్టి బాధితురాలు యాక్టివిటీస్ని మానిటరింగ్ చేయటం తను ఒక పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తుంది, ఏ స్టేషన్కి వెళ్తుంది, లేకపోతే తన డైలీ యాక్టివిటీస్ ఏంటి అని ఒక నిఘా పెట్టుకున్నాడు. బాధితురాలు ఎప్పుడైతే మన రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో, వెళ్ళిన ఇమీడియట్గా మా ముందే మీడియా సంస్థలు ఫోన్ చేసినాయి, పలానా విషయంలో హర్ష సాయి మీద కేసు ఫైల్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని. సిఐ గారి దగ్గర మేము కూర్చున్నప్పుడే, పాపం సిఐ గారు అప్పుడే చెప్పారు, అప్పుడే మీడియా వాళ్ళకి ఎలా తెలిసిపోయింది అని. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు నార్సింగ్లో రిజిస్టర్ అయిన వెంటనే ఒక దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. కేసు కంప్లైంట్లో ఉందేంటో ఎవరికీ తెలియదు, మేము ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ బయట పెట్టలేదు, 2 కోట్లు మోసం చేసిందంటూ యువత ఫిర్యాదు అనే ఫేక్ ప్రచారం చేయించడం మొదలుపెట్టాడు. మీరు జానీ మాస్టర్ గారిని చూసుకున్నా, లేకపోతే రాజ్ తరుణ్ తీసుకున్నా, వాళ్ళు సెలబ్రిటీసే, కానీ వాళ్ళు ఒక క్రైమ్ని ఆర్గనైజర్గా ఎలా చేయాలి అనేటువంటి ప్రీ ప్లాన్డ్ ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళు. కానీ హర్ష సాయి అనే వ్యక్తి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ లాండరింగ్ నేరాలు ఎలా చేయాలి అని క్లియర్ కట్గా తెలిసిన వ్యక్తి. ఏ కాల్ అయినా వాట్సాప్లోనే మాట్లాడాలి అని తెలిసిన వ్యక్తి. సో తనకి ఒక ఆర్గనైజర్గా క్రైమ్ ఎలా చేయాలో అతనికి తెలుసు కాబట్టి ఈ క్రైమ్లో అతను ఇరుక్కుంటే ఫస్ట్ ఇండియాలో ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారు అనే భయం ఉంది కాబట్టే తను క్రైమ్ కమిట్ అయ్యాడు, కాబట్టే తను దేశం వదిలిపెట్టి ఈరోజు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే, దేశం వదిలి పారిపోయినా ఇవాళ కాదు రేపైనా అరెస్ట్ అవ్వాల్సిందే కదా. డెఫినెట్గా ఇప్పుడు ఈ కేసు ఎలా ఉండబోతుందంటే, ఒక విజయమాల్య దేశం వదిలిపెట్టి పారిపోతే ఎంత ఎఫర్ట్ పెట్టాలో ఇప్పుడు నార్సింగ్ పోలీసుల మీద కూడా అంతే ఒత్తిడి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు. లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఇతను బ్యాంక్ లావాదేవీలు అన్నీ తీస్తున్నారు. ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇతను మనీ లాండరింగ్ నేరాలకి ఏమన్నా పాల్పడ్డా అనేది చూస్తున్నారు. సో ఆ సెక్షన్స్ కూడా ఇంప్లీడ్ అవుతాయి. ఈడీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీనిలో. అండ్ అతని బ్యాంకుని, అంటే ఆర్థికంగా అతన్ని ఎలా ఫ్రీజ్ చేయాలో చేస్తారు. అండ్ ఎంబసీస్తో కమ్యూనికేట్ చేస్తారు. ఎంబసీస్తో కమ్యూనికేట్ చేసి అక్కడ పోలీసులు మనకు నిజంగా కోఆపరేట్ చేస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఇండియాలో ఎనీ ఎయిర్పోర్ట్లో అయినా కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ డెఫినెట్గా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సార్, మీరు కంప్లైంట్లో హర్షకి అమ్మాయికి మధ్యలో జరిగిన ఇష్యూ గురించి రాశారు. అంటే హర్ష అంతవరకు అయితే డిమాండ్ ఉండదు, భయపడరు కాబట్టి తండ్రిని కూడా ఇన్వాల్వ్ చేశారు. తండ్రిని పెడితే హర్ష భయపడి డిమాండ్ తగ్గుతాడు లేదా డిమాండ్కి వస్తాడు అనేది వాళ్ళ తరపున వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? కంప్లైంట్లో మీరు ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలి. కంప్లైంట్లో అడ్వకేట్ రాయడు.
అడ్వకేట్ కదా అమ్మాయి రాసింది, ఆ అంటే అమ్మాయి అడ్వకేట్ అడ్వైజ్ అవ్వచ్చు కదా. బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, అక్కడ అడ్వకేట్ ఇంటర్ఫీరెన్స్ ఏమీ ఉండదు. అడ్వకేట్ని కనీసం లోపలికి కూడా రానివ్వరు. బాధితురాలికి కానీ మీ సలహా మేరకు రాశారనేది లేదు లేదు, అక్యూజ్డ్గా ఆయన్ని ఇంకా చార్చనే లేదు. ఈ 1 year కాలంలో హర్షసాయి పరిచయం అయినటువంటి ఒక మూవీ నిర్మాణ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటి నుంచి ఈ 1 year కాలంలో జరిగిన జర్నీలో తన మీద లైంగిక దాడికి పాల్పడినప్పుడు, లేదా తన చిత్రాలను తన అన్కాన్షియస్ స్టేజ్లో తీసినప్పుడు, ఎప్పుడైతే ఆమె ఇమీడియట్గా, ఆమె కూడా చిన్న స్థాయి కాదు, ఆమె కూడా ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉంది కాబట్టి ఎప్పుడైతే లీగల్ యాక్షన్ తీసుకోవాలనే ప్రయత్నాలు వీళ్ళు చేశారో, ఆ ప్రయత్నాన్ని విరమింపజేయటం కోసం అల్టిమేట్గా చివరి ఆయుధం అనమాట వాళ్ళ నాన్నగారితో మాట్లాడించడం. వాళ్ళ నాన్నగారిది, మీ ఇద్దరికీ సెలబ్రిటీ స్టేటస్ ఉంది, ఇద్దరూ మంచి ఇదిలో ఉన్నారు, సో మీరు మ్యారేజ్ చేసుకుంటే జీవితాలు చాలా బాగుంటాయి అని ఒక ఫాల్స్ ప్రామిస్ తోటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. ఈ విషయాన్ని మాత్రమే కంప్లైంట్లో ఉంచారు, కానీ వాళ్ళ నాన్న మీద చర్యలు తీసుకోండి అని ఎక్కడ మనం కంప్లైంట్ కాపీలో మనకి నాన్నగారు ప్రామిస్ చేస్తారని చెప్తున్నారు. దానికి ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? రివీల్ చేయక్కర్లేదు. దానికి ఎవిడెన్స్ అంటే హర్షసాయి ఎప్పుడు కూడా మీకు చెప్పాను, క్రిమినల్ ఇంటెన్షన్ తోటి కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడిస్తాడు. తను ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం, లేకపోతే అడ్డు పెట్టుకోవడం కోసం వాళ్ళ నాన్నతోటి వాట్సాప్ కాల్సే మాట్లాడిస్తాడు. వాట్సాప్ కాల్స్తోనే నమ్మకాన్ని క్రియేట్ చేసేదని చేస్తాడు. ఈరోజు ఆడపిల్లలు ఎలా ఉన్నారండి, ఎంతో నమ్ముతున్నారు అబ్బాయిల్ని, చిన్న చిన్న విషయాలు కూడా నమ్ముతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో నమ్మకాన్ని క్రియేట్ చేశాడు కాబట్టే కేవలం అదే విషయాన్ని కంప్లైంట్ కాపీలో బాధితురాలు ప్రస్తావించింది. వాళ్ళ నాన్న ఏదో నా మీద లైంగిక దాడి చేశాడనో, లేకపోతే వాళ్ళ నాన్నగారు నన్ను ఇలా చేశాడనో ఎక్కడా మెన్షన్ చేయలేదే. ఒకవేళ అలా మెన్షన్ చేసి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీలో అక్యూజ్డ్ అయ్యేవాడు కదా వాళ్ళ నాన్నగారు. మరి అక్యూజ్డ్ కానప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఇమ్రాన్ మీద బెయిల్ ఎందుకు వేశారండి వాళ్ళు? ఇప్పుడు ఇది ఒక అడ్వకేట్ తెలివితేటలండి. ఇవి ఎలా ఉంటాయంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా వీళ్ళు కంప్లైంట్ కాపీలో ఉన్నారు కాబట్టి మేము దానిలో అక్యూజర్ కాకపోయినా మేము యాంటిసిపేటరీకి వస్తున్నాం. A3కి A2కి యాంటిసిపేటరీ తీసుకొచ్చేసేసి ఇప్పుడు జడ్జి గారి దగ్గర ఒక 10 నిమిషాల సమయం మాత్రం ఉంటుంది. రోజుకి ఒక 190 కేసులు లిస్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత సేమ్ కేసులో ఇది ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది కాబట్టి A1కి కూడా బెయిల్ ఇవ్వండి అని రేపు పెడతారు ప్రపోజల్. ఈ తెలివితేటల కోసం మాత్రమే అడ్వకేట్ యూజ్ చేసినటువంటి టాక్టిక్. సాధారణంగా FIR లో A1 ఉందండి. ఎస్, ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో కంప్లైంట్ కాపీలో ఉన్న పేర్లు గాని వస్తే మెమో వేసిన తర్వాత యాడ్ చేస్తారు, డైరెక్ట్ గా చేయడం ఉండదు కదా. అవును, డెఫినెట్ గా ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాన్ని ఆల్టర్ చేయడం కుదరదు. చెయ్యాలి అంటే వాళ్ళకి సంబంధించిన A1 దగ్గర నుంచి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ మెమో వేసి అక్యూజర్ గా చేర్చిన తర్వాత మాత్రమే నేమ్ యాడ్ అవుతుంది. కానీ వీళ్ళు ముందుగానే హైకోర్టుకి వెళ్ళిపోయి ముందుగానే అడిగేస్తారనమాట యాంటిసిపేటరీ. వీళ్ళు అక్యూజర్గా చేర్చలేదు. మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నారంటే, మా దగ్గర వీడియో ఉంది, ఆశ్చర్యంగా మీరు వినండి. మమ్మల్ని పదే రమ్మని, మేము శ్రీకాకుళంలో ఉంటాం, రమ్మని పిలుస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు పోలీసులు, కనీసం వాళ్ళు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు ఈ రోజు వరకు రమ్మని పిలిచేస్తున్నారు. ఈ అమ్మాయి ప్రపోజల్ పెట్టింది వాళ్ళ నాన్నగారి దగ్గర, వీళ్ళు అసలు దీనికి సంబంధం లేదు యాంటిసిపేట్ అంటే జడ్జి గారు ఒకటే అన్నారండి క్లియర్గా, అసలు అక్యూజర్ కానప్పుడు మీరు యాంటిసిపేటరీకి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఒకవేళ పోలీసులు పిలిస్తే ఏదైనా విట్నెస్ కోసం ఏమన్నా రమ్మంటున్నారేమో, వెళ్ళండి, తప్పేముంది. లేదు, వాళ్ళని అక్యూజర్గా చేరిస్తే మెమో వేసి అప్పుడు రండి యాంటిసిపేటరీకి అని చెప్పింది. లిబర్టీ అప్పుడు ఉంటుంది అని చెప్పారు చాలా చక్కగా. సో కోర్టుని తప్పుదోవ పట్టించడం అంత సామాన్యమైన పని కాదు. ఈ అడ్వకేట్లు అంటే జనరల్గా ప్రాక్టీస్లో వచ్చి ఆ వాడే అంటే తెలివితేటలు అనమాట. A2కి A3కి లేకపోయినా తీసుకొచ్చినా కానీ మీరు అడ్వకేట్ ఎవరైనా చేస్తారు సార్. ఇప్పుడు ఎవరి క్లయింట్కి వాళ్ళు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తారు ఇక్కడ. సో వాళ్ళు ఏమనుకున్నారు, కోర్టుని తప్పుదోవ పట్టించి ఇలా మనం యాంటిసిపేటరీ వేసి దానిలో ఏదో మనం యాంటిసిపేటరీ తీసుకొచ్చామని, మళ్ళీ వీళ్ళిద్దరికీ వచ్చింది కాబట్టి A1 కూడా ఇవ్వండి ఇలా చేసే ప్రయత్నం మాత్రమే ఇది. ఓకే, హర్షసాయికి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా? డెఫినెట్గా రాదండి, వచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే అతను నిజంగా ఇక్కడ ఉండి పోలీసు వారి దగ్గరికి వెళ్ళి అతను అప్రోచ్ అయ్యి తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేసి తను లీగల్గా ఏ తప్పు చేయకుండా ఉంటే, లీగల్గా అన్ని కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. అది కూడా జనరల్ బెయిల్ వెళ్ళి. అలా కాకుండా నువ్వు దేశం వదిలిపెట్టి పారిపోయి అక్కడి నుంచి అమ్మాయి మీద కొన్ని ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్, స్క్రిప్టెడ్ ఆడియోస్ ఇవన్నీ రిలీజ్ చేస్తూ వాళ్ళని మానసికంగా కుంగతీస్తూ, ఇవన్నీ ఒక మీడియా పెయిడ్ అంటే
పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి కొన్ని, వాటిల్లో డిబేట్స్ డిస్కషన్స్ పెట్టిస్తూ నీకు అనుకూలమైన వాళ్ళతోటి ప్లే చేస్తూ ఇట్లా చేస్తున్నప్పుడు ఇవన్నీ కోర్టు డెఫినెట్గా ఆలోచించిద్ది. ఇతను దేశం వదిలిపెట్టి ఎందుకు పారిపోయాడు, లుక్ రేపు బెయిల్ వేసినప్పుడే అంత ఈజీగా ఇచ్చేరుగా, అవును. డే 1 ఇచ్చారుగా, ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారుగా ఒక కన్సర్న్ పోలీస్ స్టేషన్కి. మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డెఫినెట్గా ఇతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు, లుకౌట్ నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేశాము, దీని మీద మళ్ళీ ఫిర్యాదు సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సిపి గారు ఇతను ఇలా ఆడియోస్ అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు, అక్యూజ్ని ఇంకా కంప్లైంట్ కాపీలు ఏదైతే మెన్షన్ చేశారో బాధితురాలు ఇంకా హింసలకు గురి చేస్తున్నాడని డెఫినెట్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడుగా. రాసినప్పుడు మరి ఎలా వస్తుందండి ఈ సెక్షన్స్లో బెయిల్? సార్ అసలు పారిపోకుండా హర్ష సాయి నిజంగా తప్పు చేశాడు చేయలేదు పక్కన పెడతాం, మనం కాదు డిసైడ్ చేసి కోర్టు. ఆయన మీద నింద పడింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి నేను తప్పు చేశానా చేయలేదని ప్రూవ్ చేసుకుంటే ఆ సెక్షన్లో ఖచ్చితంగా అరెస్ట్ మ్యాండేటరీ అవుతుందా, లేదు ఇది ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇతను జెన్యూనిటీ చూపించి వాళ్ళు ఏమైనా పంపిస్తారా బయటికి? ఇప్పుడు హర్ష సాయి కూడా 164 స్టేట్మెంట్ జడ్జి గారి దగ్గర ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చేసిన తర్వాత అతని దగ్గర ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇచ్చి ప్రాసెస్ జరుగుంటే కొంత రెమెడీ, అంటే అరెస్ట్ అయితే డెఫినెట్ కంపల్సరీ ఈ సెక్షన్స్ కింద ఉంటుంది, లేదు కస్టడీకి అంటే విచారణలో భాగంగా నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చి చేస్తుంటే ఆ ప్రాసెస్ వేరు. ఇక్కడ ఆ ప్రాసెస్ జరగలేదు కదా. ఏదైతే కంప్లైంట్ కాపీలో ఇట్లా ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్టెడ్ ఆడియోస్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న విషయాన్ని పొందుపరిచామో దాన్ని అవును నేను చేస్తాను అని నువ్వు మీడియా సంస్థలకి నీకున్న పెయిడ్ మీడియాకి వాటికి పంపించి నువ్వు నిజం చేసి చూపించావు. సో డెఫినెట్గా బాధితురాలకి మేము ఏం న్యాయం చేయగలమో అది మేము త్రూ కోర్టు ద్వారా చేసాం. ఓకే, మీరు వెళ్ళిన కోర్టుకు వెళ్ళిన తర్వాత మీకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చిందండి, ఏమొచ్చిందండి? యాక్చువల్గా మేము ఇది చాలా కీలకమైన విషయం అండి. ఈరోజు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హర్షసాయి ఇచ్చే డబ్బుల వల్ల కానీ హర్షసాయి ఇచ్చే పెట్టే ప్రలోభాల వల్ల కానీ లోనైపోయి కేవలం ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని ఒక మహిళకు మీద నిందలు వేయటం, తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, తన సొసైటీలో ఇలాంటిది అని చిత్రీకరించే ప్రయత్నం చేయటం. అంటే ఎవరైతే వేధింపులకు గురయ్యారో ఇక్కడ బాధపడ్డారో మానసికంగా శారీరకంగా అండ్ ఫినాన్షియల్గా ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో వాళ్ళని కేవలం అతను పంపిన ఆడియోస్ బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు కదా, దాన్ని డిఫెండ్ చేయడం కోసం మేము హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ ఆడియోస్లో అథెంటిసిటీ నిజంగా ఉండుంటే అతను న్యాయస్థానం ముందుకొచ్చి వాటిని ఫోరెన్సిక్కి పంపించి కోర్టు పరిధిలో యాక్సెప్టబుల్ అయిన తర్వాత మాత్రమే దాని గురించి ఏదైనా చర్చ జరగాల్సిన నెసెసిటీ ఉంది. కానీ కంప్లైంట్లో ఏముందో తెలియదు, కంప్లైంట్ కాపీలో బాధితురాలకు జరిగిన అన్యాయం ఏంటో తెలియదు, కానీ ఈ ఆడియోస్ను పట్టుకొని ఆడపిల్లల జీవితాలను రోడ్డు మీదకి లాగేసేస్తారా? కానీ కొంతమంది అంటే కొన్ని ఛానల్స్లో బాధితురాలు పేరు అన్ని కూడా వాళ్ళు రివీల్ చేశారు కదా, వాటి మీద మీరు వేశారు? డెఫినెట్గా అది కూడా మేము హైకోర్టులో మేము రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ ఆఫ్ మాండమస్ ఫస్ట్ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్న సమయంలోనే కొన్ని ఛానల్స్లో మేము చూసామంటే ఇది ఒక వ్యవస్థీకృతంగా దాడి జరుగుతుంది. ఈ దాడిని ఆపాలంటే మాకున్న అల్టిమేట్ ఆయుధం మా క్లయింట్కి న్యాయం చేయడం కోసం మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇతను ఎలా కాంటాక్ట్ అవుతున్నాడు అనేది కూడా మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఇతనికి ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వైఫై ఆన్ చేసుకొని కాంటాక్ట్ అవుతూ ఉన్నాడు, ఇతనికి ఉన్నటువంటి వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నాడు, ఇతనికి ఉన్నటువంటి సోషల్ మీడియా ఫేక్ అంటే పేజెస్ని కానీ వీటిని కానీ యూజ్ చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని మేము మెన్షన్ చేసి ఈ ఆడియోస్ ఎవరైతే రిలీజ్ చేశారో ఈ ఆడియోస్ మీద ఎవరైతే డిబేట్స్ పెట్టారో వాటన్నిటిని తీసివేయాలని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీస్ని అండ్ గూగుల్ని యూట్యూబ్ని అండ్ ఇన్స్టాగ్రామ్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరి పార్టీగా చేసి మేము ఒక రిట్ పిటిషన్ వేయటం జరిగింది. దాని మీద వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటరమ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు వీటన్నిటిని రిప్రజెంటేషన్ ఆల్రెడీ మీరు త్రూ నోటీస్ ద్వారా పంపించండి, ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ మనం డిస్కస్ చేద్దామని మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఈ ప్రాసెస్ అంతా లీగల్గా నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే సైబర్ పోలీసులు కూడా ఎప్పుడైతే రిట్ పిటిషన్ వేసామో ఆటోమేటిక్గా ఈ ఆడియోలు ఎవరైతే ప్లే చేశారో అవి మొత్తం తీసేసే పని జరుగుతుంది. అండ్ పర్టికులర్గా కొన్ని మీడియా ఛానల్స్ అంటే ఎవరైతే డిబేట్స్ పెట్టారో వాళ్ళ మీద సైబర్ పోలీసులు ఆల్రెడీ క్రైమ్స్ రిజిస్టర్ చేశారండి. ఓకే, ఫైనల్గా అమ్మాయి ఏమడుతున్నారండి? ఫైనల్గా బాధితురాలకు కావాల్సింది న్యాయం. చట్ట పరిధిలో హర్షసాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటుంది. కానీ డబ్బులు అడిగారు, డబ్బులు ఇస్తే కేసు కాంప్రమైజ్ అవుతామంటూ ఆవిడ డిమాండ్ పంపారనేది ఒక వార్త వచ్చింది, వాస్తవం అంటారు? ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. నిజంగా అలాంటి డిమాండ్ ఏదన్నా ఉంటే దయచేసి ముందుకొచ్చి ఆ డిమాండ్ ఎక్కడ పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎలా పెట్టారో తెలిస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. ఫైనల్గా చట్ట పరిధిలో ఏ శిక్ష పడితే ఆ శిక్ష పడాలంటూ బాధితురాలు కోర్టును ఆశించారు.
పరారులో ఉన్న హర్ష దొరికితే కానీ కేసు ముందుకెళ్ళే అవకాశం లేదనుకుని చాలామంది అనుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు. అతనిపై ఆల్రెడీ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయడం తెలుస్తుంది. అతను ఏ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా ఖచ్చితంగా పట్టుకోవడం, తిరిగి ఇండియాకు తీసుకురావడం మనం త్వరలో చూడబోతున్నాం. ఇది మరో విజయమాల కేసు అవుతుందా, లేదా గతంలో కృషి వెంకటేశ్వరరావుకి ఏ విధంగా అయితే విదేశాల్లో తలదాచుకుంటే ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారా, ఈ 2 కేసులు ఏదవుతుందనే విషయం త్వరలో మన తెరపై చూడబోతున్నాం. ఇది నాగర్బాబు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.